అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? జాను అవుతుందా? ఏంటి పచ్చిమిర్చేనా? ఒక పచ్చిమిర్చి కాకుండా ఇంకేం వేయాలి? పసుపు, టర్మరిక్ ఆకు, దానికి లేదు ఇంగ్లీష్. పప్పు, నిన్న మాత్రం మార్నింగే లేచి రెడీ అయినారు. ఈరోజు మాత్రం ఇంకా చూడండి 7:30 అయినా కానీ ఎట్లా ఉన్నారు, రెడీ కారనమాట. ఈరోజు నేను ఫీల్డ్ లేక పోదామని చెప్తే కూడా రెడీ కాకుంటున్నారు, టీ తాగుతున్నారు. నెంబర్ 1 దయ్యం, నెంబర్ 2 దయ్యం. దయ్యం హాయ్. బాగున్నావులే సంబడం లెక్క, కానీ టైం అవుతుంది. ఈ రోజు నుంచి పోవాలి ఫీల్డ్లోకి. డబ్బులు లేవు, ఫస్ట్ ఉన్న కాడికి అమ్ముకుంటుంటే అవే వచ్చింది. అందుకోసము ఈరోజు 20నే, ఇంకా 10 days ఉంది శాలరీ రానికి. 21 ఈరోజు, ఇంకా 9 days ఉంది శాలరీ రానికి. ఏం చేయాలో ఏంటో. తెల్లగా ఉంటావు, ఎట్లయినా దొరకాలి కాకి లెక్క. ఎన్నిసార్లు చెప్పినా అర్థమే కాదు. ముఖం కడుపు బాగానే. నేను ఎట్టున్నా చూసుకో ఒకసారి. ఎనికి ముందుకు చెప్పు ఇంకా సెల్లు. నీకంటే నేనే బ్లాక్గా ఉంటా. అబ్బే జడ ఎనికి కోసం. నేను కూడా రెడీ అయిపోయినాను. మా పిల్లల్ని అయితే పంపించేశాను. టైం అయితే 8:30 అయ్యింది. మామూలుగా అయితే ఈరోజు నేను ఫీల్డ్లోకి పోదాం అనుకున్నా, కాకపోతే కొన్ని సరుకులు అయితే లేవు. చాలా వరకు అయితే నా దగ్గర అయిపోయింది సరుకు, తీసుకురాలేదు. ఇంకా నిన్నైతే తీసుకొని రాలేదు. ఈరోజు పోదాం అనుకున్నానే కానీ దాని గురించి ఏం చేయలే. ఇంకా ఎలాగో ఉన్నది 1 hour టైము, దాంట్లో నేను పోయినా కానీ అవుతుంది. కాకపోతే కొద్దిగా ఉంది కదా సరుకు, కొద్దిగా ఉంది అనుకోండి, ఎవరు తీసుకుంటారు మన దగ్గర. అందుకైతే పోలేదు. ఇంకా కొన్ని జీడిపప్పు అవి ఉన్నాయి, అయితే ప్యాకింగ్ చేయాలి. ఇవైతే ప్యాకింగ్ చేసినవి లేవు. ఆల్రెడీ నా దగ్గర ప్యాకింగ్ చేసినవి ఉన్నాయి, నేను చూసుకోలే. కాకపోతే అవి అట్టలకైతే కొట్టేయాలి. ఇవన్నీ అట్టలకు కొట్టేసిన తర్వాత అయితే ఇంకా రేపటి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను పోవడం. అయితే ఉన్న 1 hourకి నేను మళ్ళీ వెళ్ళి రావడానికి. ఇంకోటి ఏంటంటే బండిలో పెట్రోల్ లేదు. బండిలో పెట్రోల్ నైట్ పోపిద్దాం అనుకున్నా, ఏదో స్పీడ్లో హడావిల్లో అయితే వచ్చేసిన. అదొకటి. మళ్ళీ నేను అలా పోయి మళ్ళీ ఇబ్బంది పడేదానికంటే ఇంకా ఈ పని అయినా చేసుకుందామని చెప్పేసి ఇవి చేస్తూ ఉన్నాను. మొత్తానికి అయితే రెడీ అయిపోయినా. వీడియో తీస్తున్నానన్న విషయమే మర్చిపోయినా నేను ఇంక ఇవే చేసుకుంటా ఉన్నాను. అవును, మీరు ఇంత సైలెంట్గా చూస్తే మీకేం అర్థమవుతుంది? నాకు అర్థం కాలే. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే మాత్రం తీసుకొస్తాను. కొన్ని ఐటమ్స్ని అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు ఏమైందంటే మనకు ఆటోమేటిక్గా సేల్ అయితే పెరుగుతుంది. ఎప్పుడు రొటీన్గా తీసుకుపోయినాం అనుకో, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఈవినింగ్ అయితే కొన్ని ఐటమ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను.
ఇప్పటికి నా దగ్గర వచ్చేసి దగ్గర ఒక 10 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆ 10 ఐటమ్స్కి ఇంకొక 10 ఐటమ్స్ యాడ్ చేసామనుకోండి మంచి సేల్ అయితే వచ్చింది. ఇవైతే అన్నీ యాడ్ చేసేసి దీనిని రేపు డిస్పాచ్ చేసేయాలి. ఇవైతే మంచిగా పోతాయి. బాదము కిస్మిస్ మిక్సింగ్ కానీ అంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 5 రూపీస్లో తీసుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి ఇవైతే మంచిగానే సేల్ అవుతాయి. ఇంకా డౌట్ ఏం లేదు, బాగా పోతాయి అన్నమాట. అందుకోసమే ఇవి ఎక్కువ చేస్తున్నాను. వీటితో పాటు అవి మసాలా ఐటమ్స్ కూడా పోతాయి, కానీ తక్కువ పోతాయి. మసాలా ఐటమ్స్ బదులు నేను వెరైటీవి ఏవైనా యాడ్ చేస్తాను. వాటిలో కొన్ని డిఫరెంట్గా ఉండేటివి డిఫరెంట్గా ఐటమ్స్ మనం ట్రై చేసి వేసేద్దాము. నా వీక్ ఆఫ్ రోజు మాత్రము ట్రై చేస్తాను, ఇవన్నీ ట్రై చేసి వేసేస్తాను. ఫైనల్గా ఎన్ని చేస్తానో ఏంటో నాకు అర్థం కాలే. ఇంకా 1 అవర్ టైం ఉంది. ఇవైతే మ్యాక్సిమం అయితే అయిపోతాయి. నేను 1 అవర్కి వచ్చేసి 1 కిలో దగ్గర చేస్తాను. ఇప్పుడు ఇవి చేయగలుగుతానా లేదా అనేది చూడాలి. చేస్తా, కాకపోతే ఇంట్రెస్టింగ్గా చేస్తే అయిపోతాయిలే. ఎన్నున్నాయి, కిలో అయితే లేవు, చాలా అసలు. ఇవన్నీ కూడా మొత్తం అయితే వేసేయాలి. మా పిల్లలు అయితే అడుగుతున్నారమ్మా ప్యాకింగ్ చేస్తావా చేయవా అని. వాళ్ళకేం తెలుసు, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది అన్నట్టు ఉంటుంది సామెత. ఇంట్లో ఈ పని చేసి ఆ పని చేసి ఇవి కూడా చేయాలంటే కొంచెము విసుగు వచ్చిద్ది. కాకపోతే తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి బెట. అందుకే ఇవన్నీ. మొన్న ఒక అతను కామెంట్ చేసిండు, ఏంటంటే మ్యాటర్ తక్కువ సోది ఎక్కువ చెప్తావు అనేసి. నిజమే అన్న నువ్వు చెప్పింది. అందుకే నేనేమి రియాక్ట్ అవ్వలేదు, జస్ట్ అవును అని కామెంట్ చేశాను. వాళ్ళకి కూడా రిప్లై ఇచ్చాను. ఏంటంటే నేను చెప్పే దానిలో మ్యాటర్ తక్కువ ఉంటుంది. నేను మీకు చాలా వీడియోలలో చెప్పాను, నేను ఏదో మాట్లాడితే ఏదో అనుకోపోతాను అనేసి. మళ్ళీ అది కూడా తెలిసి కూడా నువ్వు అడిగినావంటే ఇంకా నేను ఏమనుకోవాలి. ఏం కాదులే, నేను అలాంటి దానికి ఏం ఫీల్ అవ్వను. మరీ ఇదిగా ఉంటే మాత్రమే నేను ఫీల్ అయ్యేది. నా తప్పు గురించి నాకు చెప్తే నేనేం ఫీల్ అవ్వను. ఇది మొత్తానికైతే ఈరోజు ప్యాకింగ్ చేసేసి మొత్తానికి వేసేసి పిన్స్ కొట్టి అట్టలు కొట్టి మనం రేపటి నుంచి వర్క్లోకి వెళ్ళిపోతామన్నమాట. కొన్ని ఐటమ్స్ని యాడ్ చేస్తాను, ఫుడ్ ఐటమ్స్ని యాడ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఫుడ్ ఐటమ్స్ అయితే కొంచెం సేల్ అవుతుంది. ఇప్పుడు పోయినామనుకోండి ఏం లేదండి, పోయినాక కనీసం మనకు గిట్టుబాటు కావాలి కదా, కనీసం పెట్రోల్ ఖర్చున రావాలి కదా. మనం తిరిగే 1 అవర్లో కనీసం ఒక 500 అన్న అయితే పెట్టుబడి ఒక 200-300 పోయినా ఒక 100 అట్లా మిగిలినా కానీ పెట్రోల్కి ఒక అట్లా క్యాల్కులేట్ చేసుకొని వేసుకోనికైనా కానీ ఉండాలి కదా. అందుకోసము ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. డిఫరెంట్గా ఉంటాయి. తీసుకునేడానికి కస్టమర్ అయినా కానీ ఆలోచిస్తాడు. మనము ఒకటే ఐటమ్స్ తీసుకొని వెళ్ళాం అనుకోండి రొటీన్గా. ఇక్కడ అది కాక మా సైడ్ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. నేను పోయేది ఇంకా ఎప్పుడో పోయినాను, మళ్ళీ ఇప్పుడు పోతున్నాను. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. చాలా వరకు షాప్స్ వాళ్ళు అయితే మనం డైలీ పోతుంటేనే తీసుకునేది. ఎప్పుడోసారి పోయినామనుకో పెళ్లి కూతురులాగా అస్సలు తీసుకోరనమాట. రేపు పోయి చూడాలి, మళ్ళీ అప్పుడు అడుగుతారేమో నాకు తెలిసి, ఏమ్మా ఇన్నాళ్ళకి వచ్చినావు అనేసి. ఏదో ఒకటి మస్కా కొట్టేయాలి, మస్కా కొట్టి మనం అయితే వ్యాపారం చేసుకోవాలి. అది వ్యాపారం అంటేనే 4 మాటలు చెప్తేనే మనకి వ్యాపారం అనేది జరుగుతుంది. మాటలు లేకుండా అయితే వ్యాపారం జరగదు. అందుకే ముందైతే మాట్లాడటమే నేర్చుకోవాలి. ఇలాచీ అయిపోయింది, ఇలాచీ తీసుకొద్దామనేసి అనుకుంటున్నాను. ఇలాచీ అయితే ఏమన్నా కాస్ట్ ఉందా? అప్ప అస్సలు నేను నమ్మలేకపోతున్నాం అసలు. ఏంటి బంగారు పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది ఇలాచీ కూడా రేట్ అయితే. అస్సలు వద్దులేండి, చెప్పనీకైతే లేదు. చాలామందికి డౌట్స్ వచ్చింటాయి, ఇన్ని రోజుల నుంచి స్టాక్ అలాగే పెడితే వీటికి పురుగు పట్టదా అది ఇది అనేసి. చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఏం చేశానంటే టెక్నిక్స్
దీనిలో వీటిని అన్నిటిని బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామనుకోండి అస్సలు చెడిపోవు డ్రై ఫ్రూట్స్. ఇంకా దానిలో ఒక మసాలా ఏదైనా చెక్క కానీ లవంగాలు కానీ అని ఆ స్మెల్కి అయితే పురుగు అయితే పట్టదండి. అందుకోసం అయితే ఇలా స్టోర్ చేస్తాను నేను వీటిని. 1 మంతే కదా అయ్యింది నేను తీసుకొచ్చి, అంత ఈజీగా ఏమి అయిపోవు. ఇవి నా దగ్గర అస్సలు నిలబడవులేండి. రేపు మనం ఫీల్డ్కి వెళ్ళామంటే అయిపోతాయి, అస్సలు ఉండవు. ఎందుకంటే ఇవి మంచిగా సేల్ అవుతాయి నాకు తెలుసు. మిక్సింగ్ ఎక్కువ వేస్తున్నాను. మిక్సింగ్ అయితే తీసుకుంటారు. ఈ మిక్సింగ్ అంటే నా కాడ ఆల్రెడీ ఉన్నాయి, బాదము ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. వీటిని ఇంకా మళ్ళీ అవి ఇవి ఎందుకు అని చెప్పేసి ఇవి లాస్ట్ టైము కొన్ని ఆర్డర్ వచ్చినప్పుడు మిగిలినాయి అని చెప్పాను కదా, అవి అనమాట. ఇవి ఉడకలు ఉన్నాయి. ఇవి మిక్సింగ్కి అయితే వేస్తాను. మనం ఇట్లా ఉడకలు అనేటివి దీనిలోకి ఇట్లా వాడుకోవాలి, మిక్సింగ్కే వాడాలి. నార్మల్గా వేసినామనుకోండి తీసుకోరు కస్టమర్సు. అందుకోసము ఇలా మిక్సింగ్కి వేసామనుకోండి తీసుకుంటారు. ఫైనల్గా అయితే మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాను.